మొట్టమొదటిది 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 20,000 రూపాయలు ఎగరగొట్టడం. రెండవ సంవత్సరం బడ్జెట్లో మేము ఇస్తామని చెప్పి కేటాయించి 10,000 ఇచ్చి 10,000 ఎగరగొట్టడం. ఈ మూడవ సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులను మీరు కేటాయించకపోవడం. రెండవది అత్యంత దుర్మార్గం. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి. ఇప్పటికీ 4 సంభవించినాయి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. మీడియా సోదరులకు కూడా తెలుసు. ప్రతి ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఎంత నష్టం జరిగింది, పశువులు ఎన్ని చనిపోయినాయి, గృహాలు ఎన్ని పోయినాయి, డబ్బులు ఎంత నష్టం జరిగింది, పంట నష్టం ఎంత జరిగింది, పెట్టుబడి ఎంత పోయింది. 4 ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ప్రజలారా, ఈ 4 ప్రకృతి వైపరీత్యాలకు సంభవించినప్పుడు జరిగిన నష్ట పరిహారాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక్కదానికి కూడా డబ్బులు ఇలే. ఒక్క ప్రకృతి వైపరీత్యానికి కూడా మీరు డబ్బులు కట్టలే. మిమ్మల్ని, ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాత్ర వేయాలన్నా వేయకూడదా? ఇంత బడాయి మాటలు ఎందుకు మీకు? నేను చెప్పింది కూతలని. ఇది కూతల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదు. ఇంకా దారుణము, అన్యాయం ఏంటంటే కదా, చాలా అన్యాయం ఏంటంటే కదా, 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా చేసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయలే. ఒక రైతు తన పంటకు బీమా చేసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేయాలంటే అవకాశాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బీమా కోసం చెల్లించాల్సినటువంటి డబ్బును చెల్లిస్తూ పంట నష్టం జరిగితే ఇవ్వాల్సినటువంటి బీమా సౌకర్యాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తూ జీవో విడుదల చేయాలి. ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఈ సౌకర్యాన్ని కల్పించింది? ఈ ఒక్క ప్రభుత్వమే 25-26 సంవత్సరానికి సంబంధించి రబీ పంట కాలములో రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించకుండా జీవోని విడుదల చేయలేదు. దీనికి చాలు. మిమ్మల్ని ఎంత చెడ్డగా మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది. పొరపాటు మేము నోరు జారి మిమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినా కూడా తప్పు కాదని నా ఉద్దేశంలో. రైతుల విషయంలో మీరు చేసిన ద్రోహానికి మేము మర్యాదస్తులం, సంస్కారవంతులం కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు అంటున్నాముగా. ఇది పక్కన పెడదాం. ఇంకొకటి మీరు చేసినది ఏంటంటే, ఇప్పటి వరకు ఏ రైతు పండించిన పంట కోసం మద్దతు ధరను మీరు ప్రకటించలే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే. మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి మీరు శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శనగలైతే రోజు రోజుకు పడిపోతుంది రేటు. ఇప్పుడు క్వింటా 4,800 కాడికి వచ్చింది. 5,600 ఉండేది 4,800కి వచ్చింది. మీరు మద్దతు ధర, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇప్పుడు ఉండే ప్రకారం చూస్తే కనుక మన దాంట్లో చూస్తే కూడా కనపస్తుంది 5,650 రూపాయలు ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం మంచిదైతే కనుక 5,650 రూపాయలు మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ రైతుల దగ్గర నుంచి శనగలు మీరు కొనాలి. కనీసం అంటే ఒక రైతుకు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటే ఈ ఏర్పాటు మీరు చేయకపోవడం వలన ఒక్కొక్క రైతు నష్టము 1,00,000-2 లక్షలు నష్టపోతాడు. గోడౌన్లో పెడితే రేటు ఆడుకో. గోడౌన్లో మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్ముకుంటున్నారు. అవి మళ్ళీ పంచాయతీలు అవుతున్నాయి. ఇమ్మీడియట్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల యొక్క క్షేమం మీరు ఆశించిన వాళ్ళైతే మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ రైతులను కానీ,
మొక్కజొన్న రైతులను కానీ లేకపోతే జొన్నలు కానీ ఇంకా ఇతర పంటలను మీరు కొనుగోలు చేయాలి.